Hi everyone, welcome back to English with Jelly sir. So today we are going to discuss 16th video of previous year question paper. Right. So let us start with the first question, 66th question. When my father was a student, he dashed personal computer. సో వెన్ మై ఫాదర్ వాజ్ ఇక్కడ వాజ్ ఇచ్చాడు రైట్ అంటే పాస్ట్ టెన్స్ హీ డాష్ పర్సనల్ కంప్యూటర్ అంటే ఇందులో కూడా మనకి పాస్ట్కి సంబంధించిన వర్బ్ అనేది రావాలి రైట్ డస్ నాట్ హ్యావ్ ఇట్స్ రాంగ్ ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రజెంట్ డిడ్ నాట్ హ్యావ్ రైట్ ఇది కరెక్ట్ అవుతుంది బట్ స్టిల్ వి సీ అనదర్ వన్ ఆల్సో డస్ హ్యావ్ ఇది కూడా రాంగ్ అవుతుంది హ్యాజంట్ హ్యాడ్ ఇది కూడా రాంగ్ అవుతుంది ఎందుకంటే హ్యాజ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది సో డిడ్ నాట్ హ్యావ్ ఈజ్ ద కరెక్ట్ వన్ వెన్ మై ఫాదర్ వాజ్ ఎ స్టూడెంట్ ఎప్పుడైతే మా ఫాదర్ స్టూడెంట్గా ఉన్నాడో హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ పర్సనల్ కంప్యూటర్ అతనికి పర్సనల్ కంప్యూటర్ అనేది లేదు 67 దిస్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్ సమ్ ఆఫ్ డాష్ మొబైల్స్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ ఫ్యాక్టరీ ఏం ప్రొడ్యూస్ చేస్తుందట సమ్ ఆఫ్ డాష్ మొబైల్స్ ఇన్ ద వరల్డ్ ఇందులో ఏమొస్తుంది బెస్ట్ ద మోస్ట్ బెస్ట్ ద బెస్ట్ మోర్ బెస్ట్ సో ఇందులో దిస్ సెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ రైటా సూపర్లేటివ్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ వస్తుంది బెస్ట్ అంటే సమ్ ఆఫ్ ద బెస్ట్ రావాలి సో దా అనేది లేదు ఇక్కడ ద మోస్ట్ బెస్ట్ ఇది రాంగ్ అవుతుంది ఎందుకంటే రెండు సూపర్లేటివ్స్ వాడరాదు ద బెస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది ద బెస్ట్ అనేది కరెక్ట్ వన్ 68 ఎ ఉమెన్ కాల్ టు రిపోర్ట్ ఎ బర్గ్లరీ ఇట్ డాష్ ఎట్ 5 in the evening while she dash the news on TV. Choose the correct answer to complete the sentence. ఇక్కడ మనకి ఏమిచ్చాడు it dash at 5 in the evening while she dash the news on TV అంటే ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం happened or watched happened had watched had happened had watched happened was watching సో మనకేమిచ్చాడు women called to report రైట్ కాల్డ్ అనేది పాస్ట్ టెన్స్ సంబంధించిన సెంటెన్స్ కాబట్టి ఇట్ డాష్ ఎట్ 5 in the evening రైట్ ఇక్కడ ఒకటి రావాలి అండ్ డాష్ షీ ద న్యూస్ ఆన్ టీవీ అంటే ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఇక్కడ అంటే షార్ట్ యాక్షన్ జరుగుతుంది కాబట్టి హ్యాపెన్ రావాలి అంటే ఇట్ హ్యాపెన్ అంటే సింపుల్ పాస్ట్ రైట్ సింపుల్ పాస్ట్ ప్లస్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ రావాలి వైల్ షీ వాజ్ వాచింగ్ న్యూస్ ఆన్ టీవీ ఆమె న్యూస్ చూస్తున్నప్పుడు ఏం జరిగింది ఇట్ హ్యాపెండ్ ఎట్ 5 in the evening సో సాయంత్రం 5 o'clockకి సంఘటన అనేది జరిగింది అని చెప్తున్నాడు అంటే ఒకటి సింపుల్ పాస్ట్ షార్ట్ యాక్షన్ అండ్ వాజ్ వాచింగ్ లాంగ్ యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్ సంబంధించింది 69 ఆల్ జంపింగ్ స్పైడర్స్ హ్యావ్ లార్జ్ ఐస్ డాష్ లుక్ లైక్ బైనాక్యులర్ లెన్సెస్ ఇక్కడ ఏమొస్తుందో చూడమంటున్నాడు వాట్ విచ్ హూ హూమ్ సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం ఆల్ జంపింగ్ స్పైడర్స్ హ్యావ్ లార్జ్ ఐస్ అంటే పెద్ద కళ్ళు కలిగి ఉన్నాయి అన్నట్టు డాష్ లుక్ ఎందుకంటే ఇది రైట్ స్పైడర్ అనేది ఒక థింగ్ కిందకి వస్తుంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్గా వాట్ అనేది తీసుకోరాదు రైట్ విచ్ ఈజ్ సూటబుల్ వన్ ఎందుకంటే ఆల్ జంపింగ్ స్పైడర్స్ హ్యావ్ ఎ లార్జ్ ఐస్ విచ్ లుక్ లైక్ ఏదైతే ఏ విధంగా కనిపిస్తుందట లుక్ లైక్ బైనాక్యులర్ లెన్సెస్ లాగా కనిపిస్తున్నాయి సో విచ్ ఈజ్ సూటబుల్ హూ అండ్ హూమ్ అనేది దేనికి అంటే పర్సన్స్ రిలేటెడ్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70 అలెగ్జాండర్ ఫ్లేమింగ్స్ మోస్ట్ ఫేమస్ డిస్కవరీ హ్యాపెన్ ఎంటైర్లీ డాష్ యాక్సిడెంట్ సో ఇందులో మనకి సూటబుల్ ప్రిపోజిషన్ అనేది రావాలి రైట్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్స్ మోస్ట్ ఫేమస్ డిస్కవరీ అతడు రైట్ డిస్కవరీ కనుగొన్నాడు ఏంటిది హ్యాపెన్ ఎంటైర్లీ డాష్ యాక్సిడెంట్ అంటే ఇందులో బై యాక్సిడెంట్ వస్తుంది రైట్ సో బై యాక్సిడెంట్ అనేది మనకి ఇలాంటి వస్తువులకి అండ్ ఇన్ యాక్సిడెంట్ అనేది ఎందుకు అంటే రైట్ ఇది వెహికల్స్కి యూజ్ చేస్తాం రైట్ అట్ అండ్ ఆఫ్ అనేది నాట్ సూటబుల్ రైట్ 66 వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు రైట్ టెన్సెస్ రిలేటెడ్ ఇచ్చాడు అండ్ 67 వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 68 వచ్చేసి ఇది కూడా టెన్సెస్ రిలేటెడ్ రైట్ పాస్ట్ యాక్షన్స్ గురించి అడిగాడు అండ్ 69 వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్ అండ్ 70 వచ్చేసి ప్రిపోజిషన్ అడగడం జరిగింది రైట్ సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 71 ఆర్ యూ గోయింగ్ టు లెక్చర్ టుమారో సుజాన్ ఆస్క్డ్ జైన్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి ఆర్ యూ గోయింగ్ టు ద లెక్చర్ టుమారో అంటే లెక్చర్కి వెళ్తున్నావా అని ఎవరు అడుగుతున్నారు సుజాన్ ఆస్ ఎవరిని జైన్ని సో దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే రిపోర్టెడ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి ఫస్ట్ మనం క్వశ్చన్ని చూద్దాం ఆర్ యూ అంటున్నాడు అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది రైట్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నది మనం ఇండైరెక్ట్లో చేంజ్ చేయాలంటే ఏమవుతుంది
రైట్ వర్ వస్తుంది. ఏమొస్తుంది? వర్ యూ గోయింగ్ టు ద లెక్చర్ టుమారో అంటే ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ డే అవుతుంది. ద నెక్స్ట్ డే ఏమవుతుంది? ద నెక్స్ట్ డే. సో సుజాన్ ఆస్క్డ్ జైన్. సో ఇది ఫస్ట్ రావాలి. సుజాన్ ఆస్క్డ్ జైన్. సో మనకి క్వశ్చన్ కాబట్టి ఏం రావాలి? ఇఫ్ రావాలి. ఇఫ్ ఆర్ వెదర్. సో ఇఫ్ తీసుకోవడం జరిగింది. ఇఫ్ షీ వెంట్ అనేది రాంగ్, ఎందుకంటే వాజ్ రావాలి. ఎందుకంటే షీ అనేది ప్రనౌన్ కాబట్టి దానికి సూటబుల్ ప్రనౌన్ని తీసుకోవాలి, వర్ కాదు ఇక్కడ. ఇఫ్ షీ వాజ్ రావాలి. సుజాన్ ఆస్క్డ్ జైన్ ఇఫ్ షీ ఈజ్, ఇది కూడా రాంగ్, ఈజ్ అనేది రాదు. థర్డ్ వన్, సుజాన్ ఆస్క్డ్ జైన్ ఇఫ్ షీ వాజ్. ఎస్, ఇఫ్ కరెక్ట్, షీ కరెక్ట్, వాజ్ కరెక్ట్. గోయింగ్ టు ద లెక్చర్ టుమారో అంటే ఇది రాంగ్ అవుతుంది. రైట్. కమింగ్ టు ఫోర్త్ వన్, Suzanne asked Jane if she was going to the lecture the next day. Yes, excellent. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ వన్ Suzanne asked Jane, కరెక్ట్ వన్. ఇఫ్, రైట్, ఇంట్రాగేటివ్ కాబట్టి. రైట్. ఆర్ యూ అనేది ఏమైంది? షీగా మారింది. సో ఇక్కడ ఆర్ అనేది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నది పాస్ట్ కంటిన్యూస్లోకి, ద రిమైనింగ్ చేంజ్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 72. Plants undergoes photosynthesis టు ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎర్రర్ ఫ్రమ్ దిస్ సెంటెన్స్. అంటే ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో మనకి ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ప్లాంట్స్ అండర్గోస్. సో ఫస్ట్ మన సబ్జెక్ట్ చూసినట్టయితే ఏముంది? సబ్జెక్ట్ ఈజ్ ఎ ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ అండర్గోస్ అనేది రాదు, అండర్గో రావాలంటే వర్బ్ అనేది ఎలా ఉండాలి? రైట్, ప్లూరల్ వర్బ్ మాత్రమే ఉండాలి. సో ఈఎస్ అనేది దేనికి? సింగులర్కి మనం వాడతాం. సో సింగులర్ కాదు కాబట్టి సో అండర్గో, ప్లాంట్స్ అండర్గో అనేది కరెక్ట్. సో ఏ పార్ట్ అనేది రాంగ్ అంటే ఏ. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్, ఇట్ హ్యాస్ అన్ ఎర్రర్. కమింగ్ టు 73. నోబడీ హ్యాస్ యూజ్డ్ దిస్ రూమ్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, నోబడీ హ్యాస్ యూజ్డ్ దిస్ రూమ్ ఫర్ మెనీ ఇయర్స్ అంటే చాలా సంవత్సరాలు ఈ రూమ్ని ఎవరు యూజ్ చేయలేదు. దిస్ సెంటెన్స్ కెన్ బి రిటర్న్ యాజ్, దీన్ని ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. దిస్ రూమ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. దిస్ రూమ్ హ్యాడ్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని అంటే యాక్టివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమంటున్నాడు. సో నో బడీ హ్యాస్ యూజ్డ్ దిస్ రూమ్ ఫర్ మెనీ ఇయర్స్. రైట్. సో మనకి ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది ఆబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో దిస్ రూమ్ హ్యాస్ బీన్. ఎస్, హ్యాస్ అనేది ఏమవుతుంది? హ్యాస్ బీన్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి నో బడీ హ్యాస్ యూజ్డ్ అంటే ఈ సెంటెన్స్ ఏంటి? మన పాజిటివ్ కాదు, ఇది నెగిటివ్ అంటే నాట్ రావాలి. సో ఇక్కడ మనకి నాట్ అనేది లేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. సెకండ్ వన్, దిస్ రూమ్ హ్యాడ్ నాట్ బీన్ అన్నాడు, ఇది రాంగ్. సో హ్యాజ్ అనేది హ్యాస్ బీన్ అవుతుంది. సో హ్యాజ్ నాట్ బీన్ రావాలి, బట్ ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. థర్డ్ వన్, దిస్ రూమ్ హ్యాజ్ నాట్ బీన్ యూజ్. ఎస్, దిస్ వన్ కరెక్ట్. దిస్ రూమ్ హ్యాజ్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. ఎందుకంటే సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కాబట్టి మనకి నెగిటివ్లోనే చేంజ్ చేయాలి. ఫోర్త్ వన్ కూడా చూద్దాం. దిస్ రూమ్ వాజ్ అన్నాడు, ఇది రాంగ్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 71, మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇచ్చాడు అంటే రిపోర్టెడ్ స్పీచ్. 72 వచ్చేసి ఫైండింగ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. 73 యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. 74, John said he would pay Sam dash $100 dash week. He added that it was not dash decent salary since he was dash unskilled man. సో ఇక్కడ మనకి 4 డాష్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అంటే ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్. జాన్ సెడ్ హీ వుడ్ పే శామ్ డాష్ $100. ఇక్కడ 100 హెచ్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? మనకి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది? ఏ మాత్రమే వస్తుంది. ఏమొస్తుంది? ఏ వస్తుంది. రైట్. నెక్స్ట్ వీక్, డాలర్స్ డాష్ వీక్, ఇది కూడా ఏమవుతుంది? కాన్సనెంట్ కాబట్టి ఏ మాత్రమే వస్తుంది. సో అలా కాకుండా డాష్ ద వీక్ అన్నాడు అనుకోండి, $100 డాష్ ద వీక్ అంటే అప్పుడు ఇన్ దా వస్తుంది. ఇన్ డాష్ వీక్ వస్తే దా వస్తుంది. బట్ అక్కడ ఇన్ అనేది లేదు దీని ముందర కాబట్టి ఓన్లీ ఏ మాత్రమే వస్తుంది. హీ యాడెడ్ దట్ ఇట్ వాజ్ నాట్ డాష్ డీసెంట్ శాలరీ, మళ్ళీ ఇక్కడ కాన్సనెంట్ సౌండే ఉంది. సో ఏ మాత్రమే వస్తుంది. శాలరీ సిన్స్ హీ వాజ్ డాష్ అన్ అంటే వావెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ వస్తుంది. సో ఏ యాన్, ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఏ యాన్ ఇచ్చాడు, ఇది రాంగ్. ఏ యాన్, ఇది కూడా రాంగ్, సెకండ్ రాంగ్. ఏ యాన్ ఇది కూడా రాంగ్. సో ఏ యాన్, ఎస్, దిస్ ఈస్ సూటబుల్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో కమింగ్ టు 75, డోంట్ ఫర్గెట్ డాష్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకి
క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ని రాయమంటున్నాడు. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు డాష్. ఈ సెంటెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ నెగిటివ్లో ఉంది. సెంటెన్స్ ఎలా ఉంది? నెగిటివ్లో ఉంది. అండ్ దీనికి ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు? డూ ఇచ్చాడు. బట్ ద థింగ్ ఏంటి ఇక్కడ మనకి డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు, రైట్? మర్చిపోవద్దు అంటే ఏంటి? అది ఫ్యూచర్కి సంబంధించిన. మర్చిపోవద్దు అంటే యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు, అంటే అతను మర్చిపోవడం కానీ మర్చిపోకపోవడం అనే యాక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. సో కంప్లీట్ కానప్పుడు ఏమవుతుంది? ఆక్సిలరీ అనేది ఫ్యూచర్లో వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ అన్నప్పుడు ఏమవుతుంది? ఫ్యూచర్ అంటే ఏం రావాలి? విల్. ఏం రావాలి? విల్. ఎవరికి చెప్తున్నాడు? సెకండ్ పర్సన్ యూకి కాబట్టి, రైట్? యూకి ఆక్సిలరీ ఏమొస్తుంది? విల్. సో విల్ యూ మాత్రమే రావాలి. ఇక్కడ డోంట్ అంటే డూ ఉంది కదా అని డూ యూ అని రాయకూడదు, అది రాంగ్. ఎందుకంటే డోంట్ ఫర్గెట్ అనేది ఒక హ్యాబిచువల్ యాక్షన్, అది కంప్లీట్ కాలేదు, మర్చిపోవద్దు అని అన్నాడు. సో అతను అంటే ఆ తర్వాత మర్చిపోబోతాడా అంటే మర్చిపోతున్నాడా లేక మర్చిపోడా అనేది నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం, భవిష్యత్తులో జరిగేది కాబట్టి మనం విల్ని మాత్రమే తీసుకోవాలి. సో విల్ యూ అనేది ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. 76. షల్ వి లుక్ ఎనీవేర్ ఎల్స్ dash the word else in the sentence is an adjective, adverb, preposition, conjunction. సో ఇక్కడ మనకి shall we look anywhere else అంటే మనం వేరే ఎక్కడైనా చూద్దామా అని ఇచ్చాడు. సో ఎల్స్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. షెల్ అనేది ఏంటి? ఆక్సిలరీ. వి సబ్జెక్ట్. లుక్ ఏంటి? వర్బ్. సో వర్బ్కి ఏమి ఇచ్చాడు? ఎనీవేర్. ఎనీవేర్ అంటే ఒక ప్లేస్, యాడ్వర్బ్. సో యాడ్వర్బ్కి మళ్ళీ ఏం చేశాడు? ఎల్స్. ఎనీవేర్ ఎల్స్ దీన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే యాడ్వర్బ్ అనేది ఏంటి? యాడ్వర్బ్ని మనం దేనికి యాడ్ చేస్తాం? ఒక వర్బ్కి కానీ అడ్జెక్టివ్కి కానీ ఇంకొక యాడ్వర్బ్కి కానీ సో యాడ్ చేసేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. సో అలాంటప్పుడు ఇది ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. అంటే ఒక యాడ్వర్బ్కి ఇంకా మనం ఇంకొక యాడ్వర్బ్ని యాడ్ చేసి దాన్ని మోడిఫై చేస్తున్నాం. సో అది యాడ్వర్బ్ అవుతుంది. అండ్ 77. లైక్ హైవేస్, స్కూల్స్ at the first glance give the dash of being dash open to all those who arrive. అంటే లైక్ హైవేస్ అంటే ఒక హైవేస్ లాగా స్కూల్స్ కూడా ఏం చేస్తాయట? ఎట్ ద ఫస్ట్ గ్లాన్స్ అంటే తొలి చూపులోనే గివ్ ద డాష్ అంటే ఇస్తాయి. ఏమి ఇస్తాయో చూద్దాం. ఆ బీయింగ్ డాష్ ఓపెన్ టు ఆల్ దోస్ హూ అరైవ్ అంటే ఎవరైతే ఫస్ట్ గ్లాన్స్ తొలి చూపులోనే డాష్ అంటున్నాడు. ఆ బీయింగ్ డాష్ ఓపెన్ టు ఆల్ దోస్ హూ అరైవ్ అంటే ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ. సో ఆప్షన్ చూద్దాం. ఇంప్రెస్, ఈక్వల్. సో ఇంప్రెస్ అండ్ ఈక్వల్ అంటే ఇది సూటబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ దా ఇచ్చాడు. దా ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి నౌన్ రావాలి. సో ఇంప్రెస్ అనేది నౌన్ కాదు. నెక్స్ట్ ఇంప్రెషన్. ఇంప్రెషన్ అనొచ్చు, ఎందుకంటే SION వస్తే అది నౌన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంప్రెషన్ అనేది సూటబుల్. బట్ ఇక్కడ గివ్ ద ఇంప్రెషన్ ఆఫ్ బీయింగ్ ఈక్వాలిటీ ఓపెన్ టు ఆల్ దోస్ హూ అరైవ్ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఈక్వాలిటీ అనేది రాంగ్. నెక్స్ట్ వన్ ఇంప్రెసివ్ ఈక్వల్లీ, ఇది కూడా రాంగ్. ఇంప్రెసివ్ అంటే ఇది రైట్ నౌన్ కాదు. ఫోర్త్ వన్ ఏంటి? ఇంప్రెషన్ ఈక్వల్లీ. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. లైక్ హైవేస్ లాగానే స్కూల్స్ కూడా తొలి చూపులోనే ఇంప్రెషన్ ఇస్తాయి. ఏ విధంగా? ఆ బీయింగ్ ఈక్వల్లీ అంటే సమానంగా ఓపెన్ టు ఆల్ దోస్ హూ అరైవ్ అంటే అందరు వచ్చే వాళ్ళందరికీ సమానంగా ఇంప్రెషన్ అనేది ఇస్తుంది. 78. అకౌస్టిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ డాష్. అకౌస్టిక్స్ అంటే అది దేని స్టడీ అంటున్నాడు? కలర్స్, సౌండ్, లైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో అకౌస్టిక్స్ అనేది ఏంటి అంటే సౌండ్స్కి సంబంధించినది, రైట్? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్, అకౌస్టిక్స్, రైట్? కమింగ్ టు 74 ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి? ఆర్టికల్ రిలేటెడ్ బిట్. 75 క్వశ్చన్ ట్యాగ్. 76 యాడ్వర్బ్. 77 మనకి ఇక్కడ ఇది వొకాబులరీ రిలేటెడ్ ఇచ్చాడు, రైట్? 78 వచ్చేసేమో రైట్ సినానిమ్ అంటే వర్డ్ మీనింగ్ ఇవ్వడం జరిగింది, రైట్? ఇది వొకాబులరీ రిలేటెడ్ అనుకోవచ్చు మనం దీన్ని కూడా. So coming to question number 79. P. Reconsidering the traditional means of power distribution. Q. Have led the people across the globe. R. And consequent blackouts. S. Frequent failures of power grids. Choose the correct sequence of the segments to make meaningful sentence. అంటే ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్లు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏం చేయాలి? ఒక సీక్వెన్స్లో మనం సెట్ చేయాలి, అంటే ఒక ఆర్డర్లో పెట్టాలి. దాని మీనింగ్ని రైట్ ఒక ఆర్డర్లో సెట్ చేయాలి. ఫస్ట్ ఏమొస్తుంది చూద్దాం. Frequent failures of power grids, okay, and consequent blackouts. Yes అనేది ఫస్ట్ వస్తుంది. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ ఆఫ్ పవర్ గ్రిడ్స్ అంటే పవర్ గ్రిడ్స్ అనేది ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవ్వడం వల్ల, అండ్ కాన్సిక్వెంట్ బ్లాక్అవుట్స్ అది కాన్సిక్వెంట్గా బ్లాక్అవుట్ కావడం వల్ల. హ్యావ్ లెడ్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఇది ప్రజల్ని ఏం చేసింది? లెడ్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ రీకన్సిడరింగ్ ద ట్రెడిషనల్ మీన్స్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే
సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే మనం రైట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో దాన్ని రీకన్సిడర్ చేసేలా చేసింది. సో ఫస్ట్ SRQP, సో ఇది రాంగ్. SRPQ ఇచ్చాడు, ఇది రాంగ్. రైట్, SRQP ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. 80, చూస్ ద వర్డ్ దట్ రాంగ్లీ స్పెల్ట్. ఇందులో 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో ఏది రాంగ్ ఉందో చూద్దాం. రైట్, రెండోవర్స్ RENDEZVOS, ఎస్ రెండోవర్స్ ఈజ్ కరెక్ట్ వన్. అండ్ మాన్యూవర్, రైట్ మాన్యూవర్ ఇది కూడా కరెక్ట్. రైట్, థర్డ్ వన్ రికనాయిసెన్స్ అంటే ఇక్కడ ఏ వస్తుంది, ఏ. సో థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్, రికనాయిసెన్స్. ఫోర్త్ వన్ మాన్షు, రైట్ మాన్షు అంటే ఇది కరెక్ట్ వన్. సో థర్డ్ ఈజ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 81, ద మినిస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ రియల్లీ ఆన్ ద వెయిన్. ద ఎక్స్ప్రెషన్ ఆన్ ద వెయిన్ ఇన్ ద సెంటెన్స్ మీన్, అంటే మనకి ఆన్ ద వెయిన్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, టు బికమ్ పాపులర్, టు బికమ్ లెస్, టు బికమ్ నోన్ టు ఎవ్రీ వన్, టు బి సీన్ ఇన్ మీడియా. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, ద మినిస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ రియల్లీ ఆన్ ద వెయిన్ అంటే టు బికమ్ లెస్. ఆన్ ద వెయిన్ అంటే అతని ప్రభావం అనేది తగ్గిపోయింది అన్నది, క్షీణించిపోయింది. టు బికమ్ లెస్ అనేది కరెక్ట్ అవుతుంది. 79 ఏమి ఇచ్చాడు మనకి, రైట్ అరేంజింగ్ ద సెంటెన్సెస్ ఇన్ వన్ సీక్వెన్స్. 80 వచ్చేసి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 81 వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు, రైట్ మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ అడిగాడు. రైట్, సో కమింగ్ టు 82, he spoke impromptu on the occasion. Choose the antonym for the word impromptu. సో ఈ వర్డ్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు. ఏమడిగాడు, రైట్ యాంటోనిమ్ వర్డ్ అంటే అపోజిట్ వర్డ్ అడగడం జరిగింది. సో మీనింగ్ చూద్దాం. ఇంప్రాంప్ట్, అన్ప్లాన్డ్, రైట్ ఇది కాదు. రైట్, స్పాంటేనియస్ కూడా కాదు. రైట్, ఎగ్జాజరేటెడ్ ఇది కూడా కాదు. రైట్, ప్రీమెడిటేటెడ్, ఎస్ దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ప్రీమెడిటేటెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇంప్రాంప్టు, హీ స్పోక్ ఇంప్రాంప్టు ఆన్ ద అకేషన్ అంటే దీనికి కరెక్ట్ అపోజిట్ వర్డ్ ఏమవుతుంది అంటే ప్రీమెడిటేటెడ్, అది కరెక్ట్ అవుతుంది. అంటే ముందుగా ప్లాన్ చేసుకోవడం. ఇది అన్ప్లాన్డ్, స్పాంటేనియస్, ఎగ్జాజరేటెడ్ అంటే ఇవి రాంగ్ అవుతాయి. రైట్, కమింగ్ టు 83, చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్. మనకి సెంటెన్స్ యొక్క కరెక్ట్ పంక్చుయేషన్ అడుగుతున్నాడు. ఢిల్లీ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ బిగ్ సిటీ, ఇది రాంగ్. రైట్, సో మనకి ఏమవుతుంది అంటే ఢిల్లీ అనేది ఒక సిటీ. రైట్, సో ఢిల్లీ గురించి మనం ఇక్కడ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సో ఢిల్లీ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఢిల్లీ గురించి డిస్క్రైబ్ చేస్తున్న రైట్ సెంటెన్స్ మిడిల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఏం చేయాలి, ఢిల్లీ తర్వాత 2 సెంటెన్స్లు అనేది రావాలి. అంటే ఈ సెంటెన్స్లో రైట్ ఢిల్లీ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మళ్ళీ మనకి కామా అనేది రాలేదు. ఢిల్లీ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎస్ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. 2 కామాలు ఇవ్వడం జరిగింది. రైట్, ఈజ్ ఎ బిగ్ సిటీ అంటే ఢిల్లీ ఆ తర్వాత ఇది నౌన్ అపోజిషన్ లాగా అంటే మీనింగ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నట్టు. రైట్, అండ్ కమింగ్ టు 4th వన్ ఆల్సో రాంగ్. ద కర్షియస్ లీవ్ టేకింగ్ ఇన్ ఏ లెటర్ ఈజ్ అంటే మనకి లెటర్ రైటింగ్లో రైట్ కన్వెన్షన్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఉంటుంది కదా, అందులో మనకి లీవ్ టేకింగ్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సాల్యుటేషన్ కాదు, ఇది ఎందుకంటే ఇది గ్రీటింగ్ అవుతుంది. సూపర్స్క్రిప్షన్ కూడా కాదు, ఇది అడ్రస్. కమ్యూనికేషన్ కూడా కాదు, ఇది బాడీ ఆఫ్ ద లెటర్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఇది కరెక్ట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ అనేది మనం ఎండింగ్లో రాస్తాం కదా, యువర్స్ లవింగ్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ ఒబీడియన్స్, దాన్ని మనం లీవ్ టేకింగ్ పార్ట్ అంటాం లెటర్లో. రైట్, కమింగ్ టు 82 ఏమి ఇచ్చాడు, యాంటోనిమ్. 83 వచ్చేసి రైట్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్ అడగడం జరిగింది. ఫస్ట్ టైం ఇంతవరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ పేపర్లలో ఫస్ట్ టైం ఏది 2025లో అంటే ఈ ఇయర్లో జరిగిన క్వశ్చన్ పేపర్లోనే పంక్చుయేషన్ అడగడం జరిగింది. రైట్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి లెటర్ రైటింగ్ పార్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ 16th క్వశ్చన్ పేపర్. రైట్, ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా రైట్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లైక్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అంతేకాకుండా ఇది మీకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయగలరు.